హాయ్ నాన్న, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై కే రజని. సో నిన్న నేను చేసిన వీడియో ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాసం స్కీమ్ 2025 గురించి, దానికి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ కొంతమంది అడిగారు ఎలా అప్లై చేసుకోవాలని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి TGOBMMS అని టైప్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దాంట్లో మీరు చూసినట్లయితే మనకి ఇలా క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ స్కీమ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. దీనిలో చూడండి, SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, ST కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, BC కార్పొరేషన్, MBC రిజిస్ట్రేషన్, BC ఫెడరేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ అని ఇలా వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, నోట్ కూడా ఇచ్చారు. సో మనం రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫారంలో వచ్చేటువంటి బ్యాంక్ బ్రాంచెస్ కనుక మనము ఏదైతే బ్యాంక్తో లింక్ అవ్వాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ కనుక ఆ లిస్ట్లో లేకపోయినట్లయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి అధికారిక ఆఫీస్కి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ నేమ్ అది ఎంటర్ చేయించుకోమని ఉంది. సో నేను ST కార్పొరేషన్ మీద క్లిక్ చేశాను. సో అది ఇలా రీడైరెక్ట్ అయింది చూడండి. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ యాజ్ పర్ ఆధార్ అండ్ ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఫుడ్ సేఫ్టీ కార్డ్ నెంబర్ వచ్చేసి మనం దానిలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లబ్ధిదారుడి యొక్క రకము అని ఉంది. సో బెనిఫిషియరీ టైప్ ఇండివిజువల్, తర్వాత బ్యాంక్ లింక్డ్ స్కీమ్సా కాదా అదొక్కటే ఆప్షన్ ఉంది. సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ క్లిక్ చేశాక ఇక్కడ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని క్లిక్ చేశాను. సో దాంట్లో మళ్ళీ సబ్ స్కీమ్స్ ఏమున్నాయంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ దేర్ అనేది మనకి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ అగర్బత్తి మేకింగ్ యూనిట్స్, బ్రూమ్స్ ప్రాసెసింగ్, క్యాటరింగ్, కర్రీ పాయింట్స్, డయాగ్నోస్టిక్ సెంటర్, ఎలక్ట్రికల్ షాప్స్, హార్డ్వేర్, ఇలా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో దాంట్లోంచి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ మీకు డయాగ్నోస్టిక్ యూనిట్ అని క్లిక్ చేశాను, నేను డయాగ్నోస్టిక్ సెంటర్ అని. దానికి మనకి ఎంత అమౌంట్ అనేది కూడా ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది. అంటే ఆ యూనిట్ పెట్టడానికి అయ్యే కాస్ట్ ఎంత అనేది చూడండి, ఇక్కడ 4 lakhs అని చూపిస్తుంది. దాంట్లోంచి మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో 1 to 3 lakhs, దాని ప్రకారంగా మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. సో ఆ పైన ఉన్న డీటెయిల్స్ క్లిక్ చేశాక కింద సెలెక్ట్ చేసుకుని గో అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫామ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. నేను ఇది కూడా SC కార్పొరేషన్ కూడా క్లిక్ చేసి చూశాను చూడండి. అయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అండ్ స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని. సో స్కీమ్స్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ సెక్టార్స్ అనేవి కొద్దిగా మార్పు ఉన్నాయి. ఆగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అని. సో దీంట్లో మనము ఇండస్ట్రియల్ బిజినెస్ అనే దానిలోకి వెళ్తే మనకి అల్యూమినియం, స్టీల్ యుటెన్సిల్స్ సేల్స్ అని, తర్వాత కర్రీ పాయింట్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాప్స్, మినీ ఫ్లోర్ మిల్స్, మినీ సూపర్ బజార్, సో ఇలా వెల్డింగ్ షాప్, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. అంటే ప్రతి కార్పొరేషన్ కూడా కొన్ని నిర్దేశితమైనటువంటి ఆప్షన్స్ ఇస్తుంది బిజినెస్ స్కీమ్స్లో. సో అది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఆగ్రో బేస్డ్ కూడా క్లిక్ చేసి చూసాను. దాంట్లో డిఫరెంట్ సబ్ స్కీమ్స్ చూపిస్తుంది. సో వర్మీ కంపోస్ట్ అయితే కనుక చూడండి, ఇక్కడ 2 lakhs to 3 lakhs చూపిస్తుంది. సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, బ్యాంక్ లింక్ లేకుండా వితౌట్ బ్యాంక్ లింకేజ్లో అయితే మైనర్ ఇరిగేషన్ అండ్ పెట్టి యూనిట్స్ అని మనకి 2 types చూపిస్తుంది. మైనర్ ఇరిగేషన్లో అయితేనేమో సో ఇలా షాలో ట్యూబ్ వెల్, పైప్ లైన్స్కి, తర్వాత బోర్ బావులు, ఓపెన్ వెల్ మోటార్స్ అలాంటి వాటికి చూపిస్తుంది. అండ్ మైనర్ ఇరిగేషన్ కాకుండా పెట్టి యూనిట్స్ అని మనం క్లిక్ చేస్తే దాంట్లో మనకు వచ్చేసి చూడండి, చెప్పల్ మేకింగ్ యూనిట్స్, ఎలక్ట్రిక్ మోటార్ రిపేర్స్, ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్, గ్రైండింగ్ సెంటర్స్, ఇలా మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కార్పొరేషన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఏది ఎలిజిబుల్లో చూసుకుని దాంట్లో అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.